నెక్స్ట్ వచ్చేసి మనం చూసేది 2015 మోడల్ గ్రాండ్ ఐటెన్ స్పోర్ట్స్ పెట్రోల్ వెహికల్. ఇది 49,000 కిలోమీటర్ తిరిగింది, 540 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో గ్రాండ్ ఐటెన్లో మనకి స్పోర్ట్స్ ఇది ఓన్లీ 49,000 కిలోమీటర్స్ తిరిగింది, 540 ఉంది, నెగోషియబుల్. సో మినిమం ఫీచర్ దాంట్లో లైక్ ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్ ఇవన్నీ వస్తాయి. అండ్ వెహికల్ కూడా చూడొచ్చు, మనకి ఎక్సలెంట్ కండిషన్లో ఉంది, గ్రే కలర్. సో ఇందాక మన దగ్గర వస్తే ఏంటంటే ఇందాక చూపించినట్టు మనకి మెరూన్ కలర్ అవైలబిలిటీ ఉంది, గ్రే కలర్ అవైలబిలిటీ ఉంది, వైట్ కలర్ అవైలబిలిటీ ఉంది దీంట్లో మన గ్రాండ్ ఐటెన్లో. సో దీంట్లో వేరియంట్స్, కలర్స్ అన్నీ అవైలబిలిటీ ఉన్నాయి మన దగ్గర. సో వెహికల్స్ అయితే మన దగ్గర అన్నీ అవైలబిలిటీ ఉన్నాయి, చూడొచ్చు. కలర్స్తో పాటు ఉన్నాయి, దీంట్లో సిల్వర్ కలర్ కూడా ఉంది మనకి. ఇంకా నెక్స్ట్ సిల్వర్, మెరూన్, రెడ్, ఆరెంజ్ ఆ కలర్స్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి, మనం చూస్తాం ముందు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం చూసేది 2012 మోడల్ i10 ఇది బ్లూ డ్రైవ్ అండి. సో పెట్రోల్ కమ్ ఎల్పిజి, కంపెనీ ఫిటెడ్ ఎల్పిజి ఉంటుంది. సో వెహికల్ అయితే బ్లాక్ కలర్. సో బ్లాక్ కలర్ చాలామంది ఇష్టపడే వాళ్ళు ఉంటారు, కొంతమంది సెంటిమెంట్ ఫీల్ అవుతారు, కొంతమంది ఇష్టపడే వాళ్ళు ఉంటారు. సో చూడొచ్చు, దాంట్లో మళ్ళీ పెట్రోల్ కమ్ ఎల్పిజి కావాలనుకున్న వాళ్ళకి బెటర్ వెహికల్ అది. నెక్స్ట్ వచ్చేసి మనం చూసేది 2014 మోడల్ గ్రాండ్ ఐటెన్ ఆస్టా పెట్రోల్ ఆటోమేటిక్ అండి. ఇది 66,000 డ్రివెన్ అయింది, 530 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో దీంట్లో కూడా మనకి ఆస్టా కాబట్టి అన్ని ఫీచర్స్ ఉంటాయండి, లైక్ ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్, టిల్ స్టీరింగ్, అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్, ఏబిఎస్, ఎయిర్ బ్యాగ్స్, అలై వీల్స్ ఇవన్నీ ఉంటాయి. దాంతోపాటు మనకి దాంతోపాటు మీకు దీంట్లో ప్లేస్మెంట్ అంటే ఆటోమేటిక్ వెహికల్. సో ఆటోమేటిక్ ఈ మధ్య చాలామంది ఆటోమేటిక్ ప్రిఫర్ చేస్తున్నారు. సో చూడొచ్చు. సో 530 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. వెహికల్ కూడా మనకి ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. నెక్స్ట్ మనం చూసేది గ్రాండ్ ఐటెన్ 2018 మోడల్. ఇది 18 మోడల్ 64,000 డ్రివెన్ అయింది, స్పోర్ట్స్ 6,30,000 నెగోషియబుల్ అవుతుంది. సో 18 మోడల్ అండి, పెట్రోల్ వెహికల్. ఇది ఆటోమేటిక్, ఇది కూడా ఆటోమేటిక్ వెహికల్, 64,000 డ్రివెన్ అయింది. సో స్పోర్ట్స్ ఇది. స్పోర్ట్స్ అంటే మనకి మినిమం ఫీచర్స్ ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, పుష్ బటన్ స్టార్ట్, అలై వీల్స్ ఇవి వస్తాయి. సో కలర్ కూడా వచ్చు, కలర్ అయితే ఆరెంజ్ కలర్. దీనికంటే చాలామంది ఇష్టపడే కలర్ అనమాట. కలర్లో కావాలనుకున్న వాళ్ళకి ప్లస్ పాయింట్ ఇది. దాంట్లో ఆటోమేటిక్. అండ్ ఇంకోటి ఏంటంటే స్పోర్ట్స్ వెహికల్ ఆటోమేటిక్, కానీ 64,000 డ్రివెన్ అయింది. వెహికల్ అయితే చూడడానికి మాత్రం ఎక్సలెంట్ కనిపిస్తుంది. అండ్ దీనికి అలై వీల్స్ కూడా ఇచ్చాడు కాబట్టి అలై వీల్స్, దీని టైర్స్, ఎక్స్టీరియర్ అండ్ టెక్నికల్ అయితే 100% మనం చెక్ చేస్తాం కాబట్టి దాన్ని మీకు ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో మీకు ఆటోమేటిక్ వెహికల్ గ్రాండ్ ఐటెన్లో కావాలనుకున్న వాళ్ళకి మన దగ్గర మెరూన్ ఉంది, ఆరెంజ్ ఉంది, 2 కలర్స్ ఉన్నాయి, 2 అవైలబిలిటీ ఉంది. సో దీని గురించి ఏది కావాలన్నా నంబర్ ఫోన్ చేయండి, ఫర్దర్ డీటెయిల్స్ కావాలన్నా నంబర్ ఫోన్ చేసి మాట్లాడొచ్చండి. సో ఇక్కడ చూస్తున్నాం వేగనార్ వెహికల్. ఇది వచ్చేసి మనకి 2000 వేగనార్ గురించి అందరూ చెప్పాల్సిన అవసరం లేదు, బట్ ఇక్కడ ఉన్న వెహికల్ మాత్రం ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. ఇది వచ్చి 2017 మోడల్ VXI, 79,000 కిలోమీటర్ డ్రివెన్ చూపిస్తుంది, 440 ఉంది, నెగోషియబుల్ అండి. అండ్ వెహికల్ కూడా చూడొచ్చు మీరు, ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. అంటే లైక్ ఇక్కడ ఉన్న వెహికల్ చూసినట్లయితే మీరు కలర్ కానీ, దాని టైర్స్ కానీ, ఇంటీరియర్ కానీ, ఎక్స్టీరియర్ కానీ చాలా బాగుందండి వెహికల్. నేను ఆల్రెడీ వేరే కస్టమర్ కింద చూపించాను. వెహికల్ డ్రైవ్ చేస్తే కూడా మనకి ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. సో దీంట్లో మనకి ఫీచర్స్ కూడా ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్ ఇవి వస్తాయి. కలర్ కానీ ఇవన్నీ మంచిగా ఉంది. అండ్ తక్కువ బడ్జెట్లో మనకి 3.5 నుంచి 4 lakh బడ్జెట్లో రావచ్చు, మాట్లాడుకుంటే ట్రై చేయొచ్చు. సో వెహికల్ కూడా చూడొచ్చు. i10 అండి, నార్మల్ i10. సో ఇది ఇందాక వచ్చింది ఈ వెహికల్. ఇది వచ్చేసి మనకు తెలిసి 2011 మోడల్ ఉంటుంది, 3.5 బడ్జెట్లో ఉంటుంది వెహికల్. సో ఇప్పుడు వచ్చింది కాబట్టి దీని డీటెయిల్స్ ఏం పెట్టలేదు, బట్ ఏంటంటే మీకు ఫర్దర్గా దీని డీటెయిల్స్ కావాలనుకుంటే మాత్రం నా నెంబర్ ఫోన్ చేయండి. వెహికల్ అయితే ఎక్స్టీరియర్, ఇంటీరియర్ మస్తు చాలా నీట్గా కనిపిస్తుంది. ఆటోమేటిక్ వెహికల్ అండి ఇది, మాన్యువల్ అనకూడదు. మాన్యువల్కి ఇంత 3.5 ఏంటి చెప్పడం అనుకుంటారు. సో ఆటో గేర్ ఇది, ఆటోమేటిక్ వెహికల్. సో దీని గురించి ఫర్దర్ డీటెయిల్స్ కావాలంటే నా నెంబర్ ఫోన్ చేయండి. సో ఇందాక మనం అన్ని హ్యాచ్ బ్యాక్ వెహికల్స్ చూసాం కదా. సో అన్ని వెహికల్స్ చూపించడం కుదరట్లేదు. సో మనకి కొన్ని సెడాన్ వెహికల్స్ కూడా చూద్దాము. సో ఓన్లీ మనం ప్రైస్, కిలోమీటర్ అండ్ వెహికల్ చూపిస్తున్నాను అంతే. దీని గురించి 2011 మోడల్ అండి ఇది, హోండా సిటీ, 63,000 డ్రివెన్ అయింది, పెట్రోల్ వెహికల్, 7 lakh చేంజ్ ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ కాబట్టి మనకి అన్ని ఫీచర్స్ ఉంటాయి దగ్గర, ఏబిఎస్, ఎయిర్ బ్యాగ్స్, అలై వీల్స్, ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ అన్నీ ఉంటాయి. సో 2016 మోడల్, 7 చేంజ్ ఉంది, నెగోషియబుల్ అవుతుంది. 2016 మోడల్ ఆటో ట్రాన్స్మిషన్. నెక్స్ట్ వచ్చేసి మనం చూసేది వోల్వో అండి. ఇది వచ్చేసి 2012 మోడల్, 13 రిజిస్ట్రేషన్, వోల్వో S60 D5. ఇది 1,61,000 కిలోమీటర్ డ్రివెన్ అయింది, 750 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో ఇక్కడ ఉన్న పర్టికులర్ వెహికల్ అయితే అది. సో మీకు వోల్వో గురించి ఎక్కువ తెలిసి ఉంటే మాత్రం వచ్చి చూసుకొని చెక్ చేసుకొని కస్టమర్తో మాట్లాడి ప్రైస్ మాట్లాడుకొని తీసుకోవచ్చు.